ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని ఆత్మచేత, ఆయన అభిషేకం, ఆయన నడిపింపు, ఆయన సహాయం వల్ల మరొక అద్భుతమైన సందేశాత్మక గీతంతో మీకు పరిచయం చేయడానికి మా పరిచయం దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్న యేసునాథుని సందేశాన్ని ధ్యానిస్తుండగా, ఇంత చిన్న వాటితో మనల్ని పోల్చడం వెనక దేవుని ఉద్దేశం ఏంటి? అంత చిన్న వాటికి అంత శ్రద్ధ ఇచ్చినప్పుడు మీ పట్ల మరి ఎక్కువ శ్రద్ధను వహిస్తాను కదా అనే స్పష్టమైన సందేశం అందు ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయా పక్షులను పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించిన వాడుకల సందర్భాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నా జ్ఞాపకం చేశాడు. కొన్ని మాసాల క్రితం ఆ రోజు నాకు బయట పరిచయం లేక ఫెయిత్ ఉన్న మా బిడ్డలతో కలిసి ఒక 7 గంటలు ప్రార్థనలో ఉన్నాం. ఆ ప్రార్థనలో ఉండగా ఈ ప్రభు ఈ గీతాన్ని నాకు ఇచ్చాడు. చూస్తే కాకి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. దానిలాంటిదే పావురం, కానీ అది బయటకు వచ్చి శుభ సమాచారం తెలిసిందే. ఒక కాకి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు, కానీ ఒక కాకి ఏలియాకు ఆహారం తెచ్చే విషయంలో దేవుని చేతిలో వాడబడింది. ఒక పావురం నమ్మకం వెనక్కొచ్చి మొత్తం ఓడలో వారు కొత్త భూమిని స్వతంత్రించుకునే స్ఫూర్తిదాయకమైన సమాచారాన్ని ఇచ్చింది. అదే పక్షిరాజు అయితే పాతకిలిపోయిన ఈకలను ముసలితనాన్ని పెకలించి నూతన పరుచుకునే, అంటే ఈ చిన్ని పక్షులు ఎంత గొప్ప పాఠాన్ని ఇస్తున్నాయి. అలా మరల దాని కాకి వలే కాకుండా నేను ఉపయోగపడిన దానిలాగా ఒక పక్షి అంత సేవ చేయగలిగితే నేను ఎంత చేయాలి ప్రభువా అనే ఆత్మ ఒప్పుదలతో కన్నీళ్లతో ఈ పాట ప్రభు పాదాల దగ్గర రాశాను. వెంటనే నా కుమారుడు పీటర్కి ఇచ్చి, నానా ఈ పాటని నువ్వే ట్యూన్ చేయాలి, ప్రభు నాకు ఆ విధంగా ప్రేరేపిస్తున్నారని చెప్పినప్పుడు ఆ కుమారుడు కూడా కొన్ని రోజులు ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేసి చక్కని స్వరపరిచాడు. తన్నే పాడమని ప్రోత్సహించాను. ఎప్పటి మామూలుగానే పాస్టర్ పవన్ గారు అద్భుతంగా సమర్పించారు. ఈ పాటని మీరు ఆలకిస్తూ ధ్యానిస్తూ అంత చిన్న పక్షులు ఇంత సేవ చేశాయి, నేను కూడా నీకు ఉపయోగపడాలి అనే సమర్పణలోకి రాగలరని భారంతో కన్నీళ్లతో ఈ గీతాన్ని మీకు సమర్పిస్తున్నాం. చిత్తగించండి. గాడ్ బ్లెస్ యు. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలై. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలయ్యా. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా.
కుళ్ళులో నిలిచిన కాకివలె నుండక పంపిన ఓడకు మరలి రాకుండగా కుళ్ళులో నిలిచిన కాకివలె నుండక తన కాలమంతా నీ దాసుని సేవలో, తన కాలమంతా నీ దాసుని సేవలో తరించిన కాకిలా బ్రతికే కృప నిమ్ము, తరించిన కాకిలా బ్రతికే కృప నిమ్ము. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలయ్యా. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా. కాలుమోపకతన ఓడకు మరలిన పావురము వోలే, కుల్లులో కాన కాలుమోపకతన ఓడకు మరలిన పావురము వోలే. శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు, శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు సూచనగా ఇలా బ్రతికే కృప నిమ్ము, సూచనగా ఇలా బ్రతికే కృప నిమ్ము. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కృపలన్నిటికై కృతజ్ఞతలయ్యా. పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా. చావునెదిరించి నూతన బలముందా, పాతవి పెకలించే పక్షిరాజు వోలే. చావునెదిరించి నూతన బలముందా, పాతవి పెకలించే
పక్షిరాజువోలే అన్నపానములను నిద్రను జయించి అన్నపానములను నిద్రను జయించి ఆత్మబలముతో బ్రతికే కృప నిమ్ము ఆత్మబలముతో బ్రతికే కృప నిమ్ము పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా కృపలన్నిటికై కృతజ్ఞతలయ్యా